నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను రవి. ఈరోజు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా షేర్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, మరోపక్క గత 2 రోజులు కూడా గతంలో అక్షయ తృతీయ నేపథ్యంలో బంగారం ధరలు విపరీతంగా సేల్ చేయడం జరిగింది. అలాగే నిన్న ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మార్కెట్లకు సెలవు ఉండటం, అలాగే ఈరోజు జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు మార్కెట్పై ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో దీని ప్రభావం ఏ విధంగా ఉండదు. ఒక పక్క అమెరికాతో చర్చలకు మేము సిద్ధమే అని చెప్పేసి చైనా ప్రకటించినటువంటి అంశాలు మార్కెట్పై ఎలాంటి ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు ఉండబోతున్నాయి. మరోపక్క ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వారం రోజుల నుంచి కూడా మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది, ముఖ్యంగా ఇండియా మార్కెట్పై ఏ విధంగా ఉండబోతుంది తదితర అంశాల గురించి కూడా ఈరోజు బిజినెస్ టైంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వీక్షకులు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కాల్ చేసి మీ యొక్క సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. అంటే ఓ పక్క జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో షేర్ హోల్డర్లు అవ్వచ్చు, లేకపోతే మదుపుదారులు అవ్వచ్చు, ఏ విధంగా ఇన్వెస్ట్ చేయవచ్చు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి షేర్స్ని ఏ విధంగా సేల్ చేసుకోవచ్చు, అలాగే అంటే ఎలాంటి ఇబ్బంది పడకుండా, అంటే ఒక పక్క పరిస్థితులు ఏమవుతాయో అనేటటువంటి ఉద్దేశంతో భయపడి చాలామంది కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. అట్లాంటి పరిస్థితుల్లో నిపుణుల యొక్క అభిప్రాయాలు తెలుసుకొని కొంచెం మదుపుదారులు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు కొంచెం లాభాల బాట పయనించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవి వాళ్ళకి ఒక సూచన మాత్రమే, వీటినే ప్రామాణికంగా తీసుకోమని కాదు. కాబట్టి చాలామంది మదుపుదారులు కూడా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు అంటే ఆటోమొబైల్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే ఐటీ షేర్లో ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి షేర్లు ఏ సమయాల్లో వాళ్ళు సేల్ చేసుకోవచ్చు, లేకపోతే కొన్ని రోజులు వెయిట్ చేస్తే వాళ్ళు లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయా, అంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే భవిష్యత్తులో ఏ విధంగా ఇప్పుడు యుద్ధ వాతావరణ నేపథ్యంలో డిఫెన్స్ రంగాలపై అయితే మాత్రం చాలామంది మదుపుదారులు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. డిఆర్డిఎల్ అవ్వచ్చు, లేకపోతే బిహెచ్ఎల్ అవ్వచ్చు, ఇట్లాంటి సంస్థలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టు. మొత్తానికి ఐటీ షేర్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరోపక్క ఆటోమొబైల్ రంగాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా ఫైనాన్స్ బ్యాంకింగ్ సెక్టార్ షేర్లు ఏ విధంగా ఉండబోతున్నాయి తదితర అంశాల గురించి అంటే ఎనలిస్టులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. చాలామంది కాలర్స్ తమ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కాల్ చేసి మీ యొక్క సందేహాలను అయితే మాత్రం నివృత్తి చేసుకోవచ్చు. రైట్, వెల్కమ్ బ్యాక్ బిజినెస్ ప్రైమ్ టైం న్యూస్లోకి. ఇక షేర్ మార్కెట్ ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఎలాంటి షేర్లపై ఇన్వెస్ట్ చేయొచ్చు, మరోపక్క ఐటీ షేర్లు జాతీయ స్థాయిలో ఏ విధంగా అంటే వాటిపై ఇన్వెస్ట్ చేయొచ్చు, బ్యాంక్ సెక్టర్లో, అలాగే ఫైనాన్స్ రంగాల్లో, ముఖ్యంగా ఆటోమొబైల్, అలాగే మెటల్ ఇట్లాంటి షేర్లలో ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, మరోపక్క రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మదుపుదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపైనే ఈరోజు బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు ఉన్నారు. మూర్తినాయుడు గారు అడిగి మన వీక్షకుల యొక్క సందేహాలను కూడా నివృత్తి చేస్తారు. మూర్తినాయుడు గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. ఈరోజు అంటే కొన్ని రాజకీయ అంశాలను మనం చూస్తే, ఒక పక్క చైనా అయితే మాత్రం అమెరికాతో చర్చలకు సిద్ధమని చెప్పింది. అమెరికా విధించినటువంటి సుంకాల విషయంపై మాట్లాడటానికి మేము సిద్ధమని చెప్పేసి చైనా వ్యాఖ్యానించినటువంటి అంశాలు అవ్వచ్చు, అలాగే ఇండియా పాక్ మధ్య జరుగుతున్నటువంటి ఈ రాజకీయ ఉద్రిక్తులు ఏవైతే ఉన్నాయో సైన్యం అప్రమత్తం చేసినటువంటి అంశాలు మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి? యాక్చువల్గా ప్రస్తుతానికి మార్కెట్ ఏదైతే గత ఒక 6 months గా మార్కెట్ ఏదైతే ఒక డ్రాస్టికల్ ఫాల్ అయిందో, అక్కడి నుంచి మార్కెట్ ఒక రిట్రెస్మెంట్ లో భాగంగా మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్న దశలో ఉన్నది. ప్రస్తుతం ఉన్నటువంటి జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మార్కెట్ మీద అంత ప్రభావం అయితే ఏమి చూపించట్లేదు. ప్రస్తుతం ఈ రోజు కూడా మార్కెట్ ఏదైతే నిఫ్టీ ఒక 185 పాయింట్స్, సెన్సెక్స్ ఒక 750 పాయింట్స్ మార్కెట్ లో ప్లస్ లోనే ఉంది. గత వారంలో చూసుకున్నా కూడా మార్కెట్ లో ఏదైతే కొంత స్తబ్దంగా ఉంది, అక్కడైతే టేక్ ఆఫ్ కన్సాలిడేషన్ టు టేక్ ఆఫ్ మోడ్ ఉంది. కాబట్టి ఈ యొక్క అంతర్జాతీయమైన పరిణామాలన్నీ కూడా ఏది కూడా మన మార్కెట్ మీద పెద్దగా ప్రభావం చూపించే అంత
అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. ఈ రోజు కూడా మనకి చూసుకున్నట్టయితే మీరు ఇందాక మాట్లాడినట్టుగా ఐటీ సెక్టర్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ, అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్, మెటల్ సెక్టర్, ఎనర్జీ సెక్టర్ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తో ముందుకెళ్తున్నాయి. అదేవిధంగా మనకి ఏదైతే ఐటీ సెక్టర్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో ఐటీ సెక్టర్ లో కూడా ఏదైతే టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, కోఫోర్జ్ కానీ, ఎంఫోసిస్ కానీ, విప్రో కానీ ఇవన్నీ కూడా మోర్ దాన్ 1% తోటి అప్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతున్నాయి. కంప్లీట్ గా ఐటీ సెక్టర్ అంతా కూడా అప్ ట్రెండ్ లోనే ముందుకు నడుస్తుంది. దాంతో పాటుగా మేజర్ సెక్టర్ బ్యాంకింగ్ సెక్టర్ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. బ్యాంకింగ్ లో కూడా మనకి ఏదైతే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఏదైతే ప్రైవేట్ బ్యాంక్స్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా మోర్ దాన్ 1% 2% అప్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం మనకి ఆటోమొబైల్ సెక్టర్ కూడా మారుతి కానీ, M&M కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానీ, బాలకృష్ణ ఇండస్ట్రీస్, హీరో మోటార్స్ ఇవన్నీ కూడా 1% మోర్ దెన్ పాజిటివ్ గా ముందుకు ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం అయితే మార్కెట్ లో అయితే ఎటువంటి యుద్ధ ప్రభావితమైనటువంటి ఎఫెక్ట్స్ కానీ, జియో పొలిటికల్ ఎఫెక్ట్స్ కానీ ఏవి కూడా మార్కెట్ పెద్దగా టచ్ అయ్యి దాంట్లో ఏదైనా నష్టపరిచే అవకాశం అయితే ఇక్కడ కనిపించదు. రైట్. మూర్తినాయుడు గారు మన కాలర్ వెయిట్ చేస్తున్నారు. నాగార్జున గారు హైదరాబాద్ నుంచి. నాగార్జున గారు నమస్తే. సార్ గుడ్ మార్నింగ్ సార్. నాయుడు గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మూర్తినాయుడు గారితో మాట్లాడండి. నాగార్జున సార్, జేబీఎం ఆటో అండ్ కిర్లోస్కర్ ఆయిల్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు సార్ కరెంట్ ప్రైస్ లో? కిర్లోస్కర్ ఆయిల్, జేబీఎం ఆటో, జేబీఎం ఆటో అయితే మాత్రం మీరు ఎనీ డిప్ యూ కెన్ బై సార్. దానికి ఆల్రెడీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ మార్కెట్ లో కన్సాలిడేషన్ నడుస్తుంది. ప్రజెంట్ అయితే 650 రూపీస్ నడుస్తుంది. వండర్ఫుల్ ఆపర్చునిటీ. యాక్చువల్ గా 700 వెళ్ళి ఒక కరెక్షన్ తీసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. అదేవిధంగా కిర్లోస్కర్ కూడా మార్కెట్ లో ఒక డిప్ తీసుకుని మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతున్నది. ఇది ఒక కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది సార్. కిర్లోస్కర్ ఆయిల్, కిర్లోస్కర్ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతున్నది సమయంలో ఒక 1 వీక్ వెయిట్ చేసి కన్సాలిడేషన్ తర్వాత మీరు దీంట్లో ఎంటర్ అవుతే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. రైట్. మూర్తినాయుడు గారు, అంటే ఏడాదిన్నరలో ఏఐతోనే కోడింగ్ అంటూ జోకర్బర్గ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అంటే సాఫ్ట్వేర్ రంగంపై ముఖ్యంగా ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి? యాక్చువల్గా టెక్నాలజీని మనం 100% యాక్సెప్ట్ చేయాలి. దాంట్లో వచ్చే మార్పులకు తగ్గట్టుగానే దాంట్లో బిజినెస్ మోడల్స్ కూడా మారుతూ ఉంటాయి. అయినంత మాత్రాన ఐటీ ఏమి ఇబ్బందికరంగా ఉంటుంది అన్నది అయితే ఏం కాదు. ఆ కోడింగ్ లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మార్కెట్ లో అవన్నీ కోఆర్డినేట్ చేసి అన్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేయవలసింది అన్ని కూడా సాఫ్ట్వేరే కాబట్టి మార్కెట్ లో చేంజెస్ అయితే వస్తాయి. ఆ చేంజెస్ వచ్చినప్పుడు కొంచెం మార్కెట్ లో కొంచెం ఒడిదుడుకులు అయితే ఉంటాయి, అందులో ఏం డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే మరి మార్కెట్స్ లోనో డ్రాస్టికల్ గా ఇంకా కంప్లీట్ గా దాని మీద డిపెండ్ అవుతారని కాదు, కానీ ఐటీ సెక్టర్ కూడా మంచి లైఫ్ ఉన్నది. ఏదైతే ఏఐ టెక్నాలజీస్ ఏదైతే తొందరగా అడాప్ట్ చేసుకుని ముందుకెళ్తున్నాయో అలాంటి కంపెనీస్ కన్నా కూడా ఏదైతే పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ, అదేవిధంగా టీసీఎస్ కానీ ఇలా మార్కెట్ లో ఏదైతే తొందరగా అడాప్ట్ చేసుకున్నటువంటి డిజిటల్ టెక్నాలజీ కానీ, ఎంఫసిస్ కానీ ఇలాంటివన్నీ కూడా మార్కెట్ లో LTIM కానీ మార్కెట్ లో ఒక మంచి ముందు వరుసలో ఉండడానికి అవకాశం అవుతుంది. ఈ రోజు కూడా LTM మార్కెట్ లో 2% పైన పర్సెంటేజ్ ప్రకారం ముందుకెళ్తుంది. అదేవిధంగా పర్సిస్టెంట్ సిస్టమ్స్ కూడా ఏదైతే ఐటీ అండ్ ఏఐ టెక్నాలజీస్ లో అడ్వాన్స్డ్ గా ఉన్నటువంటి కంపెనీ అవి కూడా మోర్ దాన్ 2% అప్ ట్రెండ్ లో నడుస్తుంది. అదేవిధంగా ఆటోమొబైల్ కూడా ఏఐ టెక్నాలజీ కానీ లేకపోతే ఈవీ టెక్నాలజీస్ లో కానీ డిఫరెంట్ చేంజెస్ వస్తున్నాయి. దాంట్లో ఎవరైతే అడ్వాన్స్ గా ఇప్పుడు యాక్చువల్గా ఇదివరకు హీరో హోండా అడ్వాన్స్ గా ఉండేది, ఈ రోజు టీవీఎస్ మోటార్స్ ఈవీ వెహికల్స్ లో బాగా ఎక్కువగా సేల్స్ చేయడము, కొంచెం అడ్వాన్స్ ఉండడం వల్ల దాని యొక్క గ్రోత్ బాగా ఉన్నది. ఎవరైతే టెక్నాలజీని తొందరగా అడాప్ట్ చేసుకుంటారో ఆ కంపెనీస్ అన్ని కూడా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటుగా ఐటీ కంపెనీస్ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ. మూర్తినాయుడు గారు, మనకు అశోక్ కాకినాడ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. అశోక్ గారు. హలో అశోక్ గారు, మాట్లాడండి మూర్తినాయుడు గారితో. హలో, చెప్పండి సార్. ఇది ప్రజ్ ఇండస్ట్రీస్ 450లో ఒక 600 షేర్లు ఉన్నాయండి. నెక్స్ట్ మెరైన్ ఇండస్ట్రీస్ ఉన్నదా ఇంజనీరింగ్? ఓకే, ఒక్క నిమిషం. ప్రజ్ ఇండస్ట్రీస్ అంటే మార్కెట్ లో గత జనవరి నుంచి కూడా డ్రాస్టికల్ ఫాల్ ఉన్నది. 850 రూపీస్ దగ్గర నుంచి 450 రూపీస్ వరకు పడింది. అంటే దాంట్లో మనకి ఫండమెంటల్స్ తెలియకుండా దాంట్లో అప్పుడే మనం దాన్ని ఎలాగా అన్నది మనం చూడలేము. ఏదైతే ప్రజ్ ఇండస్ట్రీస్ ఒక 8,000 crores కంపెనీ, ఇది ప్రజెంట్ అయితే 449 రూపీస్ నడుస్తుంది. మనకి మార్కెట్ లో దీన్ని చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి అయితే టెక్నికల్ గా చూసుకున్నట్టయితే లాస్ట్ 3 years నుంచి కూడా అంత పెద్ద మూవ్మెంట్ అయితే ఏమీ లేదు సార్ దీంట్లోనూ. మరి ప్రస్తుతానికి బాగా 50% బాగా డౌన్ ట్రెండ్ లో ఉన్నది. కొంచెం కన్సాలిడేషన్ అయ్యి ఏదైనా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు దీంట్లో బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు అప్పుడే టెక్నికల్ గా అయితే ఇప్పుడు అప్పుడే అంత స్పీడ్ గా మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు.
కొంచెం స్తబ్దంగానే ఉన్నది. ఇలాంటి దాంట్లో అంటే ఒకే దాంట్లో ఎక్కువ కాకుండా పోర్ట్ఫోలియోలో డిఫరెంట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ స్టాక్ లో అయితే మరి ఫండమెంటల్ గా అయితే చాలా వీక్ గా ఉన్నది. టెక్నికల్ గా కూడా ప్రస్తుతానికి ఇప్పుడు అప్పుడే ఆ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం తక్కువ ఉంది. ఏదైతే రూ. 570 రూ. 575 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే అక్కడి నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంది సార్. రైట్ మూర్తినాయుడు గారు, మనకు రాంబాబు గారు నెల్లూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రాంబాబు గారు సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే, మూర్తినాయుడు గారితో మాట్లాడు. సార్ నమస్తే సార్ నాయుడు గారు. నమస్తే. బిఈఎల్ సార్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎన్సిసి రెండు ఎలా ఉంటాయి సార్? ఫ్రెష్ గా ఎన్సిసి బిఈఎల్ కూడా సార్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఓకే, భారత్ ఎలక్ట్రానిక్స్ అయితే ఎవర్ గ్రీన్ స్టాక్స్ అని మీకు ఏమి ఇబ్బంది లేదు. ఎంత డిప్ వచ్చినా సరే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. దానికి మంచి ఆర్డర్ బుక్ ఉన్నది. దాని యొక్క ప్రాఫిట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకోటి మీరు అడిగింది, నేను ఎన్సిసి కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇది నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ. ప్రస్తుతానికి అయితే ఇది డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా టేక్ ఆఫ్ అవడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. 225 పైన సస్టైన్ అవుతే మాత్రం మళ్ళీ మార్కెట్ లో ఒక మంచి మూవ్మెంట్ రావడానికి అయితే ఉంది. అది ఒక 6 నెలలుగా అయితే డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా కొంచెం కన్సాలిడేషన్ అయ్యి టేక్ ఆఫ్ అయ్యే మూడ్ లో ఉంది. సుమారుగా 14,000 కోట్లు 15,000 కోట్ల కంపెనీ ఇది. ప్రస్తుతానికి అయితే మాత్రం టెక్నికల్ గా చూసుకుంటే మాత్రం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీగా ఉంది. ఫండమెంటల్ గా చూసుకుంటే లాస్ట్ 3 years నుంచి కూడా 40% యాన్యువల్ గ్రోత్ రేట్ చూపిస్తున్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కొంచెం మైనస్ లో ఉన్నది. పర్వాలేదు, మీరు హోల్డ్ చేయండి. ఎన్సిసి కూడా మంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. రైట్ మూర్తినాయుడు గారు, లాస్ట్ 2 సెషన్స్లో కూడా 1.5% ఒడిదుడుకులు అంటే షేర్లు కొంచెం లాభపడినట్లు తెలుస్తుంది. అంటే ఈ రోజు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? యాక్చువల్గా ఈ రోజు మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. పాజిటివ్ గానే ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే రీజన్ ఏంటంటే మార్కెట్ ఒక లాస్ట్ 1 week కూడా కన్సాలిడేషన్ మోడ్ అనే చెప్పొచ్చు. ఆ కన్సాలిడేషన్ మోడ్ కూడా బ్రేక్ చేసి 24,500 బ్రేక్ చేసి 24,600 670 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏదైతే మే ఫ్యూచర్ అది దాంట్లో ఒక పాజిటివ్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ లో ఇవాళ మొన్న ఇండికేషన్ ప్రకారం లాస్ట్ 2 sessions కూడా కన్సాలిడేషన్ మోడ్ లో ఉండి మార్కెట్ లో ఏదైనా ఈ యుద్ధ వాతావరణంతో మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతామో అని ఎదురు చూస్తున్న సమయంలో మార్కెట్ స్టార్ట్ అయినటువంటి విత్ ఇన్ 10 minutes 15 minutes లోనే మార్కెట్ ఏదైతే 450 దగ్గర నుంచి 650 వరకు కూడా 200 points అప్ ట్రెండ్ నడిచిందంటే మార్కెట్ పొటెన్షియల్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉందని మనకు ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది. రైట్ మూర్తినాయుడు గారు, అదానీ పోర్ట్స్ లాభం అంటే కొంచెం జూమ్ Q4లో దాదాపు 3.025 కోట్లు అన్నట్లు మనకు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఉన్న అదానీ గ్రూప్ అన్నట్లో కూడా అదానీ పోర్టుకి అదేవిధంగా అదానీ విల్మార్కి ఒక ప్రత్యేకమైనటువంటి బిజినెస్ మోడల్ ఉన్నది. దాంట్లో పెద్ద ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా పెద్ద ఇబ్బంది లేదు. మన దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే దానికంటే సర్టెన్ రెవెన్యూ మోడల్ బాగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటిలో అదానీ గ్రూప్స్ అన్ని కూడా పెద్దగా వాలటాలిటీకి గురై ఇబ్బంది పడవు. కానీ ఇలాంటి స్టాక్స్ లో అదానీ పోర్ట్ అనేది మార్కెట్ లో వచ్చినటువంటి ఒడిదుడుకులకు అనుగుణంగానే మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అయినప్పుడు కూడా మన ఎనీ డిప్ యూ కెన్ బై చేసుకుంటే మార్కెట్ లో ఇక్కడ కూడా కన్సాలిడేషన్ అయ్యి 1,250 రూపాయల నుంచి 1,200 రూపాయల వరకు కన్సాలిడేషన్ అయింది. మరి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది. రిజల్ట్ కూడా బాగా రావడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. మార్కెట్ మళ్ళీ 1550 ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే 1270 1250 మధ్యలో నడుస్తుందో 1550 వరకు కూడా ఒకే స్ట్రెచ్ లో పెరగడానికి అయితే మంచి స్కోప్ అయితే ఉన్నది సార్. రైట్, మనకు బాబురావు గారు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. బాబురావు గారు నమస్తే. రైట్, మూర్తినాయుడు గారు, అంటే వినోద రంగంలో ఒక $100 బిలియన్ పెట్టే యోచనలో మన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నిన్న వీవ్స్లో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? ఏదైతే ఈ మీడియా సెక్టర్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఎలక్ట్రానిక్ మీడియా సెక్టర్ లో కొంచెం మంచి మార్కెట్ లో ఒక మూమెంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉన్నది. అలాంటి ఎందుకంటే కమింగ్ డేస్ లో అంతా కూడా డిజిటలే కాబట్టి ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి అన్ని కూడా డిజిటలైజేషన్ కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే హ్యాత్వే కానీ జీల్ కానీ అదే జీ ఎంటర్టైన్మెంట్స్ కానీ సన్ టీవీ కానీ అదే నెట్వర్క్ 18 కానీ నెట్వర్క్ 18 అన్ని కూడా వాళ్ళకు సంబంధించినవి కాబట్టి అలాంటి వాటిలో ఇంకా కొంచెం మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైతే ఐనాక్స్ థియేటర్స్ పీవీఆర్ ఐనాక్స్ కానీ ఇవన్నీ కూడా మీడియా రంగానికి సంబంధించిన డిష్ టీవీ కానీ ఇలాంటి దాంట్లో కూడా ఎలక్ట్రానిక్ లోను ఇంకా ఫాస్ట్ గా ముందుకెళ్ళడానికి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉండి ఎలక్ట్రానిక్ దాంట్లో ఇంకా ముందుకెళ్ళడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఎన్నో ఉపయోగించడానికి దాని ద్వారా అద్భుతమైన రెవెన్యూ తీయడానికి మంచి అవకాశం ఉంటుంది. దాంతో అది రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా రిలయన్స్ దానికి సంబంధించిన గ్రూప్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ నెట్వర్క్ 18 కానీ ఇవన్నీ కూడా సన్ టీవీ ఇవన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. రిలయన్స్ ఈ రోజు కూడా ఏదైతే వీక్లీ హై లాస్ట్ వీక్ హైని కూడా బ్రేక్ చేసి ఏదైతే 1400 1380 1400 రూపీస్ ఉంది ఈ రోజు నా 1425 1426 ట్రేడ్ అవుతుంది.
ఇంకా టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికే మంచి అవకాశం అయితే ఉంది. ఈ రోజు చూసుకున్నట్టయితే మెటల్ సెక్టార్ లో కూడా హిండాల్కో లాంటి స్టాక్ ఏదైతే ఆ స్టాక్ కూడా మార్కెట్ లో ఒక కన్సాలిడేషన్ నుంచి ఒక టేక్ ఆఫ్ తీసుకుని ₹600 దగ్గర నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని 467 440 వరకు ట్రేడ్ అవుతుంది. ఇంకా మార్కెట్ లో మెటల్స్ కూడా మంచి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. మూర్తినాయుడు గారు, అంటే జిఎస్టీ వసూలు ఒక సరికొత్త రికార్డు సృష్టించినట్లు తెలుస్తుంది. ఇది ఏ విధంగా ప్రభావం చూపే అవకాశాలు? అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక ఏదైతే గ్రోత్ ఏదైతే కనిపిస్తుందో దాంట్లో భాగంగానే చెప్పుకోవచ్చు. ఏదైతే అసెస్మెంట్స్ అన్ని కూడా ఆన్లైన్ చేయడము, దాంట్లో ట్రాన్స్పరెన్సీ పెరగడము, దాని ద్వారా రెవెన్యూ బాగా జనరేట్ అవడము, కంపెనీస్ అన్ని కూడా ఏదైతే గ్రోత్ ఉన్న కంపెనీస్ అన్ని కూడా ట్రాన్స్పరెన్సీ తోటి మొత్తం ఫైలింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక ఇండికేషన్. మార్కెట్ ఏదైతే ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది, మార్కెట్ లో ప్రతిదీ కూడా పాజిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువ ఉన్నది. టెక్నాలజీ పెరగడం వల్ల వచ్చిన అడ్వాంటేజెస్ అన్ని కూడా ప్రస్ఫుటంగా మార్కెట్ లో కూడా కనిపిస్తున్నాయి. ఆ దిశగా ఇది ఒక మంచి సూచనగానే మనం తీసుకోవచ్చు మార్కెట్ కి. రైట్. మూర్తినాయుడు గారు, మీరు ఇంతకుముందు చెప్పారు ఆటో రంగ షేర్లో అంటే హుందాయ్ అవ్వచ్చు, లేకపోతే టాటా మోటార్స్ అవ్వచ్చు, కొన్ని ఇవి అమ్మకాల్లో డేలా పడినట్లు తెలుస్తుంది. ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఏదైతే గేమ్ చేంజింగ్ పాయింట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో, ఇదివరకు హీరో హోండా ముందు వరుసలో ఉండేది. ఇప్పుడు టీవీఎస్ మోటార్స్ అడ్వాన్స్ ఉన్నది ఎలక్ట్రికల్ వెహికల్స్, 2 వీలర్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ బాగా సేల్ చేయడం వల్ల. అంటే టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఎవరైతే ముందుకెళ్తారో ఆ ఆటోమొబైల్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీ మార్కెట్ లో అయితే ముందుకెళ్తుంది. దాంట్లో 2 వీలర్ వచ్చేటికి టీవీఎస్ మోటార్స్, 3 వీలర్ వచ్చేటికి బజాజ్ ఆటో, అదేవిధంగా పర్సనల్ కార్స్ అండ్ హెవీ వెహికల్స్ వచ్చేటప్పటికి ఐసర్ మోటార్స్, అదే ఇలాగ మార్కెట్ లో ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి అనుబంధంగా నడుస్తున్నటువంటి ఏదైతే స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మంచి మార్కెట్ లో, అదేవిధంగా మారుతి, ఇవన్నీ కూడా ఏదైతే ఎలక్ట్రానిక్ బేస్డ్ స్టాక్స్ ఏదైతే మనకు రిలేటెడ్ గా ఉన్నాయో అవన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. మూర్తినాయుడు గారు, విజయ్ గారు కాకినాడ నుంచి మనకు కాలర్ వెయిట్ చేస్తున్నారు. విజయ్ గారు నమస్తే. రైట్, ఫోన్ కట్ అయింది. మూర్తినాయుడు గారు, అంటే జొమాటో, అంటే ఫుడ్ సెక్టర్ విషయానికి వస్తే జొమాటో కొంచెం లాభం అయితే మాత్రం క్షీణతగా కనపడుతున్నట్టు తెలుస్తుంది. జొమాటో యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ ఏ వెరీ గుడ్ స్టాక్, అందులో ఏం డౌట్ లేదు. మంచి స్టార్ట్అప్. ఇది లాస్ట్ 2023 నుంచి కూడా చూసుకున్నట్లయితే లాస్ట్ 2 years లో కూడా ₹50 నుంచి స్టాక్ ₹300 వరకు కూడా మన హైట్ టచ్ చేయడం చూసాము. ఈ 25th జనవరి దగ్గర నుంచి కూడా కొంచెం మార్కెట్ లో స్తబ్దంగా ఉండి ₹300 దగ్గర నుంచి ₹200 వరకు రావడం, ఇక్కడ మళ్ళీ కన్సాలిడేషన్ అవడం, కన్సాలిడేషన్ నుంచి ప్రస్తుతానికి కూడా కన్సాలిడేషన్ అయ్యి 235 దగ్గర గట్టా మనకి ట్రేడ్ అవుతుంది. అది కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. సుమారుగా 2,27,000 కోట్లు చిన్న కంపెనీ అయితే ఏం కాదు. ఇది చాలా lakhs of crores ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి కంపెనీ ఇది. దీని యొక్క ప్రైస్ ఇప్పుడు ప్రజెంట్ ₹230 నడుస్తుంది. మనం దీన్ని 200 దగ్గర నుంచి కూడా హైలీ రికమెండ్ చేస్తున్నాము. ఎందుకంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు లాస్ట్ 3 years నుంచి కూడా 40% అబవ్ ఉన్నది. లాస్ట్ ఇయర్ ఒక 13% ఉన్నది. ఈ ఇయర్ కూడా 13 to 15% ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. అంటే మోర్ దాన్ 15%, 20% ఇయర్ ఆన్ ఇయర్ వెళ్తా ఉంటే అద్భుతమైన గ్రోత్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ దీనికి ప్రస్తుతానికి ఉన్నటువంటి బిజినెస్ మోడల్ లో కూడా దీనికి అద్భుతమైనటువంటి ర్యాంకింగ్ ఉన్నది. మంచి ప్లాట్ఫామ్ లో ఉన్నది. ఈ కామర్స్ దాంట్లోనూ అద్భుతంగా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. చాలా మంచి ప్రైస్ లో అట్రాక్టివ్ ఉన్నది కాబట్టి ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. డెఫినెట్ గా ఈ ఇయర్ లోనే మంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. రైట్. మూర్తినాయుడు గారు మన కాలర్ వెయిట్ చేస్తున్నారు. విజయ్ గారు కాకినాడ నుంచి. విజయ్ గారు నమస్తే. నమస్తే అండి. రైట్, మూర్తినాయుడు గారితో మాట్లాడండి. హలో, మాట్లాడండి మూర్తి. చెప్పండి సార్. మెరైన్ ఇంజనీరింగ్ స్టాక్స్ నా దగ్గర 1100 ఉన్నాయండి. 217 యావరేజ్. అవి హోల్డ్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు ప్రజెంట్ 192 నడుస్తుంది, అదే చెప్తాను మీరు. అదేనండి, అదే. అది యాక్చువల్ గా అయితే ప్రాబ్లం లేదు సార్. కన్సాలిడేషన్ దాటింది. 150 దగ్గర 160 దగ్గర కన్సాలిడేషన్ అయినా ఇప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఇది 200 పై నుంచి మళ్ళీ మార్కెట్ లో లాస్ట్ హై ఏదైతే ఉందో 300 కూడా బ్రేక్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. కాకపోతే ఒకే దాంట్లో అన్ని స్టాక్స్ కూడా ఒకే దాంట్లో పెట్టకుండా మీరు దాన్ని డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాంటప్పుడు మీకు మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కంపెనీ చాలా చిన్న కంపెనీ, 2,600 కోట్ల కంపెనీ ఇది. అంటే కాబట్టి కొంచెం మార్కెట్ లో ఆచితూచి మన మార్కెట్ లో దానికి తగ్గట్టుగానే మంచి కంపెనీ మంచి అయినప్పుడు కూడా స్టాక్స్ కూడా లిమిటెడ్ గానే పెట్టుకోండి. ఎందుకంటే మార్కెట్ కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 5 years నుంచి కూడా 60% అబోవ్ ఉన్నది. కానీ ఇక్కడే ఈ ఏరియా కొంచెం స్తబ్దంగా కనపడుతుంది. కాబట్టి మీరు కొంచెం కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ ఈ పొజిషన్ లో కూడా ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. హోల్డ్ చేయొచ్చు సార్.
రైట్. మూర్తినాయుడు గారు, మెటల్స్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి, మెటల్స్ రంగాలు? యా మన మెటల్స్ సంబంధించి మెటల్స్ ఏదైతే మెటల్ ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్ గానే ముందుకెళ్లే అదే ఈ రోజు కూడా మార్కెట్ లో టేకప్ తీసుకునే ముందుకెళ్తున్న స్టాక్స్ లో హిండాల్కో, ఇప్పుడు ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, హిండాల్కో కూడా మార్కెట్ లో ఇందాక 642 దగ్గర చెప్పుకున్నాం, ఇప్పుడు 650 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఏదైతే ఒక 2% నుంచి 3% ఆల్మోస్ట్ క్లోజ్ టు 4% ఈ రోజున ఆ హిండాల్కో మార్కెట్ లో టేకప్ తీసుకుంది. అదేవిధంగా హిందుస్థాన్ కాపర్ కానీ, నేషనల్ అల్యూమినియం కానీ, ఎన్ఎండిసి కానీ, సెయిల్ కానీ, టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో ఎవో 1%, 2% ముందుకు తీసుకుని వెళ్తున్నాయి. మెటల్స్ దానికి సంబంధించి, ఎందుకంటే ఏదైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మెటల్స్ కూడాను. దాంట్లో ఏదైతే జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ మనం ప్రధానంగా చెప్పుకుని హిండాల్కో, అదేవిధంగా టాటా స్టీల్, అదాని ఎంటర్ప్రైజెస్, నేషనల్ అల్యూమినియం, అదేవిధంగా హిందుస్థాన్ కాపర్, ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్. మూర్తినాయుడు గారు, అంటే మరో అంశం ఏంటంటే బ్యాంకింగ్స్ అండ్ ఫైనాన్స్ సెక్టార్లో ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? యా ఏదైతే ఫైనాన్స్ రిలేటెడ్ దాంట్లో ఏదైతే ఏఎంసీస్ ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉండొచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండొచ్చు, దాంట్లో హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ, అదేవిధంగా ఎస్బీఐ లైఫ్ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, అయితే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కానీ, ఎస్బీఐ కార్డ్, ఎస్పెషల్లీ ఎస్బీఐ కార్డు కూడా ఫైనాన్స్ దాంట్లో మంచి ప్రాఫిట్ ఉన్నది. అదేవిధంగా శ్రీరామ్ ఫైనాన్స్, అదేవిధంగా బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్ కూడా ఫైనాన్స్ సెక్టార్ లో చాలా మంచి గ్రోత్ తో ముందుకెళ్తున్నటువంటి కంపెనీస్. కాబట్టి ఫైనాన్స్ లో బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఈ ఫైనాన్స్ సెక్టార్స్ కూడా ఈ సెక్టార్స్ కూడా మనకి బాగా అద్భుతమైన మంచి రిటర్న్ అయితే ఇస్తున్నాయి. దాంట్లోనే ఆర్ఈసీ లిమిటెడ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ లిమిటెడ్ కూడా ఫైనాన్స్ దానికి సంబంధించిన దాంట్లోనే మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. మూర్తినాయుడు గారు, అంటే గోల్డ్ విషయానికి వస్తే అక్షయ తృతీయ రోజు 16,000 కోట్ల రూపాయలు సేల్స్ జరిగాయని తెలుస్తుంది. అంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అంటే హెచ్చు తగ్గుల విషయం? అంటే గోల్డ్ ఏదైనా తగ్గినా సరే తాత్కాలికమే తప్ప గోల్డ్ తగ్గడంలోనూ మార్కెట్ లో డిమాండ్ ప్రకారం ఆ గోల్డ్ ట్రేడ్ జరుగుతూనే ఉంటుంది. దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. మార్కెట్ ఏదైతే ఏదైనా 1 or 2 days ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కూడా మళ్ళీ మార్కెట్ లో, అంటే ఒక విధంగా చూసుకుంటే 1,00,000 వరకు టచ్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం మార్కెట్ లో 92 వరకు, 93 వరకు మళ్ళీ ట్రేడ్ అవుతున్నది. అది దాంట్లో అక్కడి నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ విత్ ఇన్ వీక్ లోనే మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదైతే ప్రైస్ పెరిగిన తర్వాత తగ్గడం అన్నది ఒక వెరీ ఫ్యూ డేస్ మాత్రం మళ్ళీ అదే దాన్ని మళ్ళీ రికవరీ చేసుకుంటూ మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది. రైట్. మూర్తినాయుడు గారు, చివరిగా డాలర్తో రూపాయి మార్కు విలువ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? అంటే ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం బలపడటానికి అవకాశం ఎక్కువ ఉన్నది. ఏదైతే మనకి ఇప్పుడిప్పుడే మనకి ఏదైతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో మనకి అమెరికా ఎందుకంటే మన కంప్లీట్ గా సెంటిమెంట్ మీద మార్కెట్ అవన్నీ కూడా ఇప్పుడే మళ్ళీ సెట్ అవుతున్న క్రమంలో మళ్ళీ రూపాయి బలపడటానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. దాంట్లోనూ కూడా ఇప్పుడు ఈ ఐటీ కూడా, ఏఐ టెక్నాలజీస్ తో కూడా, అదేవిధంగా ఆటోమొబైల్ లో కూడా అన్ని కూడా చేంజెస్ జరుగుతున్నాయి. కాబట్టి మళ్ళీ మనకి పాజిటివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, బిజినెస్ అనలిస్ట్. అంటే ఒక వీక్షకులు అడిగినటువంటి సందేహాలని నివృత్తి చేసినందుకు, అలాగే బిజినెస్లో ఎలాంటి షేర్లపై ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ విధంగా లాభపడవచ్చు అనేటటువంటి అంశాలపై మీ యొక్క విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం బిజినెస్ న్యూస్. రేపటి ప్రైమ్ టైం బిజినెస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.